హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఇంతవరకు నా పేరు చెప్పలేదు కదండి. నా పేరు వచ్చేసి మేఘన. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి చామాకు పకోడీ. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని శనగపిండి వేసుకోవాలి, చిటికెడు పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, బేకింగ్ సోడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని. నేను చూపిస్తున్నాను చూడండి, అలాగా మంచిగా కలుపుకోవాలి ఉప్పు కారాన్ని. ఇప్పుడు నీళ్లు పోసుకుంటూ గట్టిగా కాకుండా, పిండి లూజుగా కాకుండా మంచి మోతాదుగా కలుపుకోవాలి. ఈ రెసిపీ హెల్త్కి చాలా మంచిదండి. ఇవి ఎక్కువ కనిపించవు ఆకులు మార్కెట్లో, దొరికినప్పుడు తప్పకుండా ట్రై చేసి చూడండి. పిండి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కువ నీళ్ళల్లో ఈ ఆకుల్ని వేసుకొని ఉప్పు వేసుకొని కడుక్కోవాలండి. నేను చూపించే విధంగా శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆకులు ఎంత నీటిలో ముంచినా కూడా ఆకుకు నీరు అంటట్లేదు, ముత్యాల్లాగా ఇట్లా జారిపోతున్నాయి నీళ్ళు. కాసేపు ఇట్లా ఆడుకున్నాను నేను. కడిగి పెట్టిన ఆకుల్ని ప్లేట్లోకి తీసుకొని ఇలా కాడల్ని కట్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, కొందరికి ఆకు తెలియదు కదా, ఎలా ఉంటుందని చూపిస్తున్నాను. ఆకుని రివర్స్లో వేసుకోవాలి. ఒక పీట పైన మనం కలుపుకున్న పిండిని ఇలా అప్లై చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మనం తీసుకున్న ఆకులన్నిటికీ ఒక లేయర్ లాగా వేసుకోవాలి పిండిని. మొత్తం అప్లై చేసిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకొని పెట్టుకోండి అన్ని ఆకులని. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు పోసుకోవాలి. దానికి ఆవిరి పట్టడానికి ఒక బౌల్ తీసుకోవాలి, జల్లెడలాగా. మనం తీసుకున్న స్టీమ్ బౌల్లో రోల్స్ అన్నీ పెట్టుకోవాలి, మూత పెట్టుకోవాలి. ఒక 5 minutes వరకు ఉడికించుకోవాలి. అప్పుడు ఇలా కనిపిస్తుంది మనకు. వీటిని ఒక 5 నిమిషాలు చల్లార్చుకోవాలి. తర్వాత కట్ చేసుకోవాలండి నేను చూపించే విధంగా. ఇలా అన్నిటినీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. కడాయి వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మిర్చి బజ్జీ, ఆనియన్ పకోడీ కాకుండా ఇలాంటివి కూడా చేసి పెట్టచ్చు, డిఫరెంట్గా ఉంటుంది. చూపించిన విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఈవినింగ్ స్నాక్ చేసుకోవచ్చండి వీటిని. నిమ్మకాయ, ఆనియన్తో సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి.